నమస్తే, వెల్కమ్ టు లియా న్యూస్. ఆంధ్రప్రదేశ్లో లిక్కర్ స్కామ్కి సంబంధించి వివరాలను వెల్లడించేందుకు విజయసాయిరెడ్డి ఇంట్రెస్ట్గా ఉన్నారా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఇక రాజ్ కసిరెడ్డికి సోదా నిర్వహిస్తున్న నేపథ్యంలో ఆయన ఇప్పటివరకు దొరకలేదు. ఇక మరోపక్క విజయసాయిరెడ్డి కూడా నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో 18వ తారీఖు ఆయనకు పనులున్నాయని, 17వ తారీఖే ఆయన నేను విచారణకు వస్తాను అని చెప్పారు. అలాగే గతంలో కూడా మనం చూసాము, ఈ లిక్కర్ స్కామ్కి సంబంధించి ఎలాంటి ఆధారాలు కావాలన్నా నేను ఎప్పుడైనా సిద్ధంగా ఉంటాను అని చెప్పి ఆయన మీడియా ముఖంగా కూడా చెప్పడం. ఇక తాజాగా మరి రేపు ఆయన విచారణకు హాజరైతే పరిస్థితి ఏ విధంగా మారబోతుంది, మరి ఆదాన్ డిస్టిలరీస్తో ఆయన అల్లుడి పేరుతో ఆయన కూడా దీంట్లో భాగస్వాములు అని వార్తలు వచ్చిన నేపథ్యంలో మరి ఆ రకంగా విజయసాయిరెడ్డిని ఏమైనా ఇరికించే అవకాశం ఉందా, లేదు అంటే అందరికీ షాకిస్తూ విజయసాయిరెడ్డి అప్రూవర్గా మారబోతున్నారా? ఇలాంటి విషయాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. నమస్కారం సార్. నమస్కారం మగవర్ధిని, మన వీక్షకులు కూడా. సార్, రేపు లిక్కర్ స్కామ్కి సంబంధించి విజయసాయిరెడ్డి గారికి అధికారులు నోటీసులు ఇచ్చారు, ఆయన విచారణకు వెళ్తున్నారు. సో అందరికి మధ్య ఒక ఉత్కంఠ అయితే నెలకొంది. ఏంటి అసలు ఈ కేసు ఏ మలుపు తిరగబోతుంది, విజయసాయిరెడ్డి గారు ఎలాంటి ఆధారాలు అధికారులకు ఇచ్చే అవకాశం ఉంది అని చెప్పి కూడా అందరూ ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. సో మరి ఆయన గతంలో చెప్పారు, నేను ఎలాంటి ఆధారాలు కావాలన్నా కూడా నేను ఎన్నిసార్లైనా వచ్చి ఆ విచారణకు హాజరై ఇస్తాను అని. మరి ఏం జరగబోతుంది అంటారు? ఇప్పటికీ కొంతమంది ఈ కేసులో ఇరుక్కొని పోలీసులు గాలింపు చేపట్టారు కాబట్టి రేపు ఇంకొంతమంది పేర్లు ఏమైనా బయటపెట్టే అవకాశం ఉందంటారా? ఆయన మీరేం చెప్తారు? అంటే విజయసాయిరెడ్డి గారు ప్రవర్తన ఒక్కసారి వైఎస్ఆర్సీపీ పార్టీలో అన్ని పదవులకి రాజీనామా చేసిన తర్వాత దృక్పథంలో మార్పు వచ్చింది. అది ఎప్పటి నుంచి వచ్చిందంటే, రాజీనామా చేసినప్పుడు కూడా ఒక రకంగా ఆయన జగన్మోహన్ రెడ్డి గారికి నాకు ఆయనకి ఏ విధమైన విభేదాలు లేవు, మా మధ్యలో స్పర్ధలు లేవు, నేను కేవలం వ్యక్తిగత కారణాలతోనూ వ్యవసాయం చేసుకోవటానికి కొంత ఆధ్యాత్మిక ఆలోచనల కోసం నేను రాజీనామా చేశాను అన్నాడు. కానీ పోర్టు ట్రస్ట్, కాకినాడ పోర్టు దీని గురించి సిబిఐ వాళ్ళు ఎంక్వైరీకి పిలిచిన సందర్భంలో సిబిఐ వాళ్ళతో ఏం చెప్పాడో చెప్పలేదో కానీ బయటకు వచ్చి మాత్రం చాలా గట్టి విషయాలు చెప్పాడు. అంటే ఆయనకి అప్పటికి పొట్ట ఉబ్బుతా ఉన్నట్టు అనిపిస్తుంది మనకి. కొన్ని విషయాలు బయటికి చెప్పక తప్పదు, చెప్పాలి. నేను జగన్మోహన్ రెడ్డికి నాకు ఏదో పెద్ద పాజిటివ్ కెమిస్ట్రీ ఉందట్టు ఒక ఫీలింగ్ ఇచ్చాడు కదా, అది కాదు, అందుకు భిన్నంగా ఉంది అని చెప్పడానికి తాపత్రయపడ్డాడు అనేది మనకు అర్థమవుతుంది. ఆ తర్వాత ఆయన వైఖరిలో చాలా అంటే క్వైట్ ఆపోజిట్ మార్పు వచ్చింది. పూర్తి భిన్నమైన వైఖరి అవలంబించాడు. తర్వాత షర్మిల గారి విషయంలో తను చెప్పిన సాక్ష్యం తప్పు సాక్ష్యం చెప్పాను, అందుకు చింతిస్తున్నాను, నన్ను జగన్మోహన్ రెడ్డి ఫోర్స్ చేసి చెప్పించాడని చెప్పాడు. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి కానీ, తర్వాత పోర్ట్లో అతను వైవి సుబ్బారెడ్డి కొడుకు విక్రాంత్ రెడ్డి, వీళ్ళ పేర్లు కూడా స్పష్టంగా చెప్పాడు. అట్లా ఎక్కడికక్కడ ఏ స్కామ్లో ఎవరు స్పెషలిస్టులో దాంట్లో ప్రధాన పాత్ర ఎవరు వహించాడో మాత్రం చెప్పడానికి ఆయన సిద్ధపడిపోయాడు. ఆయన పాత్ర పూర్తిగా లేదని కాదు, ఎవరు కూడా తన స్కిన్ వాళ్ళు సేవ్ చేసుకుంటారు. ఇప్పుడు ఏ స్కాము విజయసాయిరెడ్డి గారికి తెలియకుండా జరిగిందని కానీ, విజయసాయిరెడ్డి పాత్ర లేకుండా జరిగిందని ఉండదు. ప్రతి సినిమాలోనూ గుమ్మడి వెంకటేశ్వరరావు లాగా ఈయన పాత్ర ఉంటుంది. హీరో అవ్వచ్చు కాకపోవచ్చు, ఆ హీరో ఎవరని చెబుతున్నాడు ఈయన. అందులో ఆ సినిమాలో నువ్వేమన్నా పాత్ర వేసావా అంటే అది ఆయన చెప్తాడని అయితే నేను అనుకోను. అంటే మొన్న ఇంకొక మాట కూడా అన్నారు సార్ విజయసాయిరెడ్డి గారు, దీంట్లో మొత్తం రాజ్ కసిరెడ్డే కర్త కర్మక్రియ, జగన్మోహన్ రెడ్డి గారికి ఏం తెలియదు అన్నట్టు మాట్లాడారు. సో జగన్మోహన్ రెడ్డి గారికి ఏం తెలీదు, మరి విజయసాయిరెడ్డి గారికి కూడా రేపు ఏం తెలియదు అనే చెప్తారా? లేదు అంటే మరి వాళ్ళ దగ్గర కొన్ని ఆధారాలు ఉన్న నేపథ్యంలో ఈయన ఏమైనా అప్రూవర్గా మారుతారంటారా? ఇప్పుడు మీరు అన్నట్టు రాజ్ కసిరెడ్డి అసలు యాక్చువల్గా అతను ఐటీ సలహాదారని తీసుకొచ్చారు. ఆయన జగన్మోహన్ రెడ్డికి వీళ్ళకి చాలా అంతరంగికుడు. ఐటీలో పెద్ద ఇన్కమ్ వచ్చే అవకాశం లేదు, కానీ ఒక జాతీయ స్థాయి స్కాండల్లో కుంభకోణం మద్యం ద్వారానే ప్రధాన ఆదాయ వనరు వ్యక్తిగతంగా జగన్మోహన్ రెడ్డి గారికి. కాబట్టి అక్కడ ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ వనరులో నుంచి లీకేజెస్ వెళ్ళిపోకూడదు, ఆదాయం కొంత అటు ఇటు పోకూడదు, బాగా జాగ్రత్తగా పట్టుకుని ప్యాలెస్ రాక తీసుకురావాలన్న దృక్పథంతో ఇతను పెట్టారు. ఇతను పెట్టినా జగన్మోహన్ రెడ్డి గారు ఏమీ అజాగ్రత్తగా ఎక్కడ ఉండల. ఆయన అసలు ఆ రోజుల్లో బెంగళూరు యలహంక ప్యాలెస్కి కూడా వెళ్లకుండా తాడేపల్లి ప్యాలెస్కే పరిమితం అయ్యాడంటే కేవలం ప్రజల సంక్షేమం చూసుకోవటానికి ఏం లేడు అక్కడ. ఆయనకు వ్యక్తిగతంగా వచ్చే ఆదాయ వనరులు ఎక్కడన్నా జారిపోతూ ఉంటాయి అన్నందుకే ఆయన అంత ఖచ్చితంగా తాడేపల్లి ప్యాలెస్లో కూర్చున్నాడు. ఎప్పుడైతే అధికారం పోయిందో, ఆదాయ వనరులు పోయినాయో, ఇక తాడేపల్లి ప్యాలెస్లో కాపలా కూర్చోవాల్సిన అవసరం ఆయనకి లేదు.
అందుకే ఎక్కువ యలహంక ప్యాలెస్లోనో లేకపోతే లండనో జెరూసలేమో ఇంకా ఎక్కడికైనా వెళ్ళిపోతున్నాడు. కాబట్టి ఆదాయ వనరుల్లో విజయసాయిరెడ్డి ఏం చెబుతాడంటే ఏ స్కామ్లో ఎవరు ప్రధాన పాత్ర పోషించాడనేది మాత్రం కరెక్ట్గా చెబుతున్నాడు. కానీ మీరే అంటున్నారు విజయసాయిరెడ్డికి అన్ని స్కాముల్లో కూడా పాత్ర లేకుండా ఉండే అవకాశం ఉండదు అని చెప్పి. మరి దేని గురించైనా వివరాలను బయట పెడితే అందులో నేను కూడా నా పాత్ర కూడా ఉంది అని చెప్పి ఆయనకి తెలియదు అంటారా, తెలియకుండానే వివరాలన్నీ బయటకు చెప్తున్నారంటారా? తన పాత్ర ఎందుకు చెప్పుకుంటాడు? తను పలానాయన మీదకి అంటే ఎట్లా ఉంటుందంటే దృష్టిని అటు మళ్ళిస్తాడు. అందులో ఎక్కువ పాత్ర ఎవరైతే అతను చెబుతున్నాడో ఆ మాట వాస్తవమే. ఇప్పుడు విజయసాయిరెడ్డి విక్రాంత్ రెడ్డి పేరు చెప్పాడు. విక్రాంత్ రెడ్డే కదా కేవీ రావుని జగన్మోహన్ రెడ్డి గారి ఇంటికి తీసుకెళ్ళింది, ఆ ప్రొసీజర్ అంతా చేయించింది. పూర్తిగా ఈయనకి తెలియదని కాదు, ఈయన సైడ్ రోల్ కాబట్టి ఎక్కడికక్కడ తను ఆ స్పష్టత అయితే ఇచ్చుకుంటూ వెళ్తున్నాడు. రేపు స్కామ్లో మీరు అన్నట్టు రాజకేశ్ రెడ్డికే అంత స్కామ్లో మెయిన్ పాత్రధారి అయితే జగన్మోహన్ రెడ్డికి ఏమొచ్చినట్టు? ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఆయనకి రావాలి, కానీ రాజకేశ్ రెడ్డి ఒక కలెక్టింగ్ ఏజెంట్ మాత్రమే, అంతే తప్ప వచ్చినట్లు. అట్లాగే మిథున్ రెడ్డికి కూడా 3,000 కోట్లు వెళ్ళింది అంటున్నారు. వెళ్ళటానికి తప్పేమీ లేదు, ఎందుకంటే తను కూడా ఒక ప్రొడ్యూసరు. కేసీవై రెడ్డి అని ఆయన నంద్యాల ఎక్స్-ఎంపీ ఉండేవాడు తెలుగుదేశం, ఆయన పెద్ద ఇండస్ట్రియలిస్టు. ఆయనకు ఒక డిస్టిలరీ ఉంటే ఆ డిస్టిలరీని కూడా వీళ్ళు కబ్జా చేశారు. ఎందుకంటే ఆ టైంకి ఆయన వీక్ అయిపోయాడు పొలిటికల్గాను, వయసు రీత్యా కూడా. సరే వీళ్ళు కబ్జా చేసుకుని వీళ్ళకి కావాల్సిన ఆ నాసిరకం డిస్టిలరీ ప్రొడ్యూస్ చేసుకుంటా వీళ్ళ లాభాలు వీళ్ళు పొందారు. కానీ అందులో జగన్మోహన్ రెడ్డి గారికి ఏమీ తెలియదు అని కనుక విజయసాయిరెడ్డి చెప్పాడు అనుకుందాం. విజయసాయిరెడ్డి చెబితే సిట్ వాళ్ళు ఆల్రెడీ కొంత ఎంక్వైరీ చేశారు, వాళ్ళ దగ్గర కొన్ని వాస్తవాలు ఉన్నాయి, ఎంక్వైరీ రిపోర్ట్స్ వాళ్ళ దగ్గర ఉన్నాయి. కాబట్టి ఈయన చెప్పింది పూర్తిగా వాళ్ళు ఏమో నమ్మరు, వాళ్ళ దగ్గర ఉండే ఆధారాలు కూడా ఈయనకి చూపిస్తారు. ఈయనకి చార్టెడ్ అకౌంటెంట్, ఆయన కూడా డెనై చేయలేని పరిస్థితి. ఇప్పుడు తన పాత్ర కూడా ఉండదని, వాళ్ళ అల్లుడు తమ్ముడు ఉన్నాడు, ఢిల్లీ స్కామ్లో కూడా వీళ్ళ పాత్ర ఉంది, ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కూడా ఉంది, వీళ్ళకి డిస్టిలరీస్ ఉన్నాయి వీళ్ళకి. కాబట్టి పూర్తిగా తను ఉండాడని అయితే తను చెప్తాడని నేను నమ్మను. అట్లా అని జగన్మోహన్ రెడ్డికి తెలియదు అని ఈయన చెప్తే అవతల సిట్ వాళ్ళు నమ్ముతారని కూడా మనం అనుకోవటానికి లేదు. ఈ చెప్తే చెప్పొచ్చు, కానీ వాళ్ళకు ఉండాల్సిన ఆధారాలు ఉన్నాయి. అతను ఎంత పాత్ర ఉందో రాజకేశ్ రెడ్డిది అంతవరకే వాళ్ళు గమనిస్తారు. ఈయన కూడా నేను అనుకోవటం అంత బ్లెటెంట్గా జగన్మోహన్ రెడ్డికి క్లీన్ సర్టిఫికేట్ అయితే ఇస్తాడని అయితే నేను అనుకోవట్లేదు. ఎందుకంటే ఆయన అవతల సిట్టుని తక్కువ అంచనా వేస్తాడని కూడా నేను అనుకోను. రెండోది, ఎవరో ఊళ్ళల్లో పిల్లలు చెప్పినట్టుగా అసలు ఆ పెద్ద ఆయనకి తెలియదు, ఎంత మేమే తినేసామని చెబితే మరి పెద్ద ఆయన ఉంది ఎందుకు అక్కడ? దాన్ని అంటారు దూళ్ళకాయట అనుకున్నాడు ఆయన, కష్టం. కాబట్టి అంత అబద్ధం అయితే ఆయన చెప్తాడు అనుకోను. ఆయనతో పాటు ఇంకా కొంతమంది పెద్దలు దీనికి లాజికల్ ఎండ్కి తీసుకెళ్ళమని చెప్తారు ఎవరైనా. రామకృష్ణారెడ్డి చెప్పినా, విజయసాయిరెడ్డి చెప్పినా ఈ ఇన్వెస్టిగేషన్స్ అన్నిటినీ మీరు మాలాంటి వాళ్ళని కాదు లాజికల్ ఎండ్స్కి తీసుకెళ్ళమంటారు వాళ్ళు. లాజికల్ ఎండ్ అంటే టెర్మినల్గా ఎవరున్నారు, ఈ బెనిఫిట్ అయిన వ్యక్తి ఎవరు, వ్యవస్థ ఎవరు, అలా చెప్తారు. అంటే నర్మగర్భంగా మేము మధ్యలో కొంత తిన్నాము కానీ అస్సలు ప్రధాన కాలం వెళ్ళింది వేరే వ్యక్తికి, అట్లా చెప్తారనమాట. అట్లాగే ఇప్పుడు వివేకానంద రెడ్డి గారి కేసులో కూడా ఏం చెబుతున్నారు, ఎవరైతే అసలు సూత్రధారులు ఉన్నారో వాళ్ళని పట్టుకోండి, పాత్రధారుల చుట్టూతో ఎందుకు తిరుగుతున్నారని కూడా చెబుతున్నారు కదా. వీటన్నిటికీ కూడా ఒక మూల విరాట్ ఉన్నాడు, ఆ మూల విరాట్ని పట్టుకోమనే బహుశా ఆయన కూడా చెబుతాడు అనుకుంటున్నాను. అంతేగాని ఆయన క్లీన్ సర్టిఫికెట్, అట్లా క్లీన్ సర్టిఫికెట్ ఇచ్చేవాడు అయితే షర్మిల దగ్గరికి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి నన్ను చేయమన్నాడు, 45 నిమిషాలు నాకు డిక్టేషన్ ఇచ్చాడు, తర్వాత వాట్సాప్లో అన్నీ చెప్పిన తర్వాత మళ్ళీ నువ్వు ఎప్పుడు ప్రెస్ కాన్ఫరెన్స్ పెడుతున్నావు అని వెంటాడబట్టే నేను రాత్రిపూట 7 గంటలకైనా 8 గంటలకు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారాక నన్ను నిద్రపోనివ్వలేదని చెప్పాడు కదా. ఇప్పుడు అంత విషయాలు చెప్పాల్సిన అవసరం లేదు. తర్వాత సిబిఐ ఎంక్వైరీలో ఆయన చెప్పని అంశాలు కూడా బయటకు వచ్చి చెప్పాడు. జగన్మోహన్ రెడ్డికి సంబంధించి వైఎస్ఆర్సీపీలో జరుగుతున్న అవకతవకల గురించి, తను పార్టీలో అన్యాయం ఎలా చేశారో, తను ఎలా విశ్వసనీయంగా పనిచేశాను, పార్టీ కోసం కష్టపడ్డాను, నన్ను ఒక్కొక్క మెట్టు దింపారు, తర్వాత క్వార్టరీ ఉంది, తర్వాత వీళ్ళే దాన్ని లబ్ధి పొందారు, అసలు పార్టీలో కష్టపడిన వాళ్ళని జగన్మోహన్ రెడ్డి రాక వెళ్ళనివ్వలేదు, వీళ్ళ స్వార్థ రాజకీయాలు నడిచినాయి, అంతఃపుర రహస్యాలు చెప్పాల్సిన అవసరం లేదు, అక్కడ ఎవరు అడగట్లేదు కూడా ఆయన్ని. కానీ ఆయనకి
కడుపులో తిప్పుతుంది, నేను చెప్పేసేయాలి, నాకెందుకు ఇవన్నీ, నాకు కూడా పెద్ద వయసు వచ్చేసింది, తర్వాత ఎన్ని ఎక్యూజ్ 2గా ఉండి అక్కడ పడే శిక్షలకు తోడు ఈ ప్రతి స్కాము నా మీద నేను ఎందుకు వేసుకోవాలి, ఎవరి దండ ఆడికి వేస్తే పోద్ది కదా ప్రధాన వ్యక్తులకి, అలా తన మీద ఎన్ని దండలని భరిస్తాడు ఆయన మాత్రం. ఇప్పుడు వ్యక్తికి తన శక్తికి మించిన దండలు వేస్తే మెడిరిగిపోతుంది. అందుకే ఆయన ఎవరి దండాలకి అప్పచెప్పేసినట్టుగా ఉన్నాడు కాబట్టి రేపు కూడా ఎవరున్నారో చెప్తాడు. ఒకవేళ తను పాత్ర కనుక ఉంటే కూడా తనైతే చెప్తాడని అయితే నేను అనుకున్నాను. సో వివేక గారి హత్య కేసులో మనం చూసాము, దస్తగిరి అప్రూవర్గా మారితే శిక్ష తగ్గడం, లేదు అంటే శిక్ష నుంచి ఆయన తప్పించుకున్న పరిస్థితి. సో ఇదే లిక్కర్ స్కామ్ కేసులో కూడా జగన్మోహన్ రెడ్డి గారి ని ప్రస్తావన తీసుకురాకుండానే విజయసాయి రెడ్డి గారు అప్రూవర్గా మారితే దీని నుంచి తప్పించుకునే అవకాశం ఉందని, ఆ పని కూడా చేయొచ్చు అన్న వార్తలు కూడా వస్తున్నాయి. విజయసాయి రెడ్డి ఇందులో డెఫినెట్గా మెయిన్ కాన్స్పిరేటర్ అయితే కాదు, తర్వాత మెయిన్ బెనిఫిషరీ కూడా కాదు. విజయసాయి రెడ్డికి లిక్కర్ అంత పెద్ద స్కామ్లో ప్రధాన ఆదాయ వనరంతా ఈయనకి విజయసాయి రెడ్డికి ఇచ్చేటంత అమాయకుడా జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి విజయసాయి రెడ్డి ఇందులో ప్రధాన అక్యూజ్డ్ అని ఎవరు కూడా చెప్పలేరు, ఈవెన్ సిట్ కూడా చెప్పదు. ఏదో 1-2 డిస్టిలరీస్ తన శక్తి మేరకి ఏదన్నా చేసుకుని బెనిఫిట్ అయ్యిన మనిషే తప్ప పూర్తిగా ప్రధాన కాలువని ఆయన ఇంట్లోకి అయితే మళ్ళించుకోలేడు. ఆ కాలువలోంచి పిల్ల కాలువలు కొంతమంది తీసుకున్నా తెలిసినా జగన్మోహన్ రెడ్డి గారు వదిలేస్తాడు. ఎందుకంటే ఎవరి స్థాయిలో వాడు బతకాలి కదా, అంతే తప్ప జగన్మోహన్ రెడ్డికి ఈయన క్లీన్ సర్టిఫికెట్ ఇస్తే సిట్ దాన్ని తీసుకుని ఫైల్లో పెట్టుకుని ఆల్రెడీ విజయసాయి రెడ్డి గారు క్లీన్ సర్టిఫికెట్ ఇచ్చాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి ఏం సంబంధం లేదని కేసు క్లోజ్ చేసే పరిస్థితి అయితే ఉండదు. ఇది ఓన్లీ ప్రాథమికంగా జరుగుతున్న ఎంక్వైరీ మాత్రమే. ఇది అవసరమైతే కొన్ని జాతీయ దర్యాప్తు సంస్థలు కూడా ఇందులోకి దిగాల్సిన అవసరం ఉంది. మనీ లాండరింగ్ కూడా 4,000 crores ఉంది. ఇవన్నీ చాలా టెక్నికల్ అంశాలు ఉన్నాయి ఇక్కడ. తర్వాత భారీ కుంభకోణం కాబట్టి సిబిఐ లాంటి సంస్థ సహాయం కూడా సిఐడి తీసుకోవాల్సిన సందర్భం కూడా రావచ్చు. కాబట్టి ఇది ఇంకోటి, ప్రధానమంత్రి మోడీ గారు కూడా ఇది జాతీయ స్థాయి కుంభకోణం అని చెప్పాడు. తర్వాత లోక్సభలో కృష్ణదేవరాయలు గారు దాని ప్రస్తావన తీసుకొచ్చినప్పుడు కూడా అమిత్ షా గారు కూడా వెంటనే దాని మీద దృష్టి పెట్టాడు. అంటే అది ఇండైరెక్ట్గా అలర్ట్ చేసినట్టే నేషనల్ దర్యాప్తు సంస్థల్ని, మీరు కూడా అలర్ట్గా ఉండి సమాచారాన్ని సేకరించి పెట్టుకోండి, ఎనీ టైం మీరు కూడా దిగాల్సి రావచ్చు అనే ఒక ఇండికేషన్ ఇచ్చాడు ఆయన. రైట్ సార్, థ్యాంక్ యూ అమ్మ గోవర్ధని, మన లియో వీక్షకులు.